सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. బ్రహ్మలోకం వరకు ఉండే లోకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సూర్యమండలం దాటితే మాత్రం మనకి మళ్ళీ తిరిగి రాము. అది అంతేకాదు, త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవం శరణం గత అంటుంది రామాయణంలో. 3 లోకాలు తిరిగినా వచ్చి సూర్యవంశీయుడైన రాముడి కాళ్ళు పట్టుకుంటేనే పనయ్యింది. రామచంద్రస్వామికి సేవ చేశాడు. గచ్చ లోకాన్ అనుత్తమాన్ అన్నాడు. అక నీకు ఏ లోకానికి కావాలంటే లోకానికి వెళ్ళవయ్యా అన్నాడు జటాయువుని. అంచేత చంద్రమండలం నుంచి చివరిదాకా వచ్చిన వాళ్ళందరికీ కూడా రక్షణ కలిగించేది ఈయనే. అంచేత ఈయన వల్ల భక్తులందరూ కూడా జయిస్తారు గనక జయ. కాబట్టే అర్జునుడిని చంద్రమండలానికి తీసుకుని వెళ్ళాడు. మరొక మహానుభావుడి కోసం యమలోకానికి తీసుకుని వెళ్ళాడు. అంటే భగవంతుణ్ణి నమ్మినట్టయితే జయము లేకపోవడం అన్నది ఉండదు. జయాయ, జయునికి అంతర్యామి. జయుడని చెప్పి మనకి వైకుంఠాన్ని కాపలా కాసేవాళ్ళు ఉన్నారు. జయ, విజయ, భద్ర, సుభద్ర, చండ, ప్రచండ, ఈ మొత్తం వీళ్ళందరూ కూడా మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరూ ధాత, విధాత, మొత్తం 8 వీళ్ళందరికీ అంతర్యామిగా ఉంటాడు. జయుడు విజయుడైతే మాత్రం మరింత దగ్గర మన స్వామికి. జయభద్ర తరువాతి నామము అంటే 87వది. ఓం జయభద్రాయ నమః. జయము భద్రము రెండూ కలిగిస్తాడు ఆయన. జయము అంటే యోగము, భద్రం అంటే క్షేమము. ఒక వస్తువు నీవు పొందడము యోగము, ఆ వస్తువు రక్షించబడ్డం క్షేమము. నాకు డబ్బు కావాలన్నావు, డబ్బు వచ్చి పడింది, అది యోగము. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి పట్టుకుపోయాడు, అదేమైంది? క్షేమంగా ఉందా? లేదు. అలా కాదు, ధనం ఉండాలి, అనుభవించగలిగి ఉండాలి. డబ్బంతా ఉంది, బ్యాంకులో ఉంది, అనుభవించడానికి లేదు. ఉపయోగమాది. అంచేత జయము భద్రము రెండూ కలిపివ్వాలి. అంటే యోగం అంటే రోగనాశము, క్షేమము అంటే పాపక్షయము. రోగం తగ్గిందండి, తగిన నీరసంగా ఉంది, ఏం ప్రయోజనం అది? కాదు, పాపము తొలగాలి, తాపము తొలగాలి. జయాయ జయభద్రాయ. ఉపాసకానాం రోగ పాపాదిజయం భద్రంచ కళ్యాణంచ ప్రయచ్చతి. ఉపాసకులకు ఉండేలాంటి వాళ్ళ కోసం వాళ్ళకి యోగము కలిగిస్తాడు, భద్రమిస్తాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. దీనికి మళ్ళీ ఉదాహరణ కృష్ణ పరమాత్మే. అర్జున, నీ రథంలో నేనుంటాను అన్నాడు. నీ రథంలో నేనుంటాను అంటే ఉండి ఊరికనే ఆయుధాలు అందిస్తూ కూర్చున్నాడా? భీష్మద్రోణ కృపాశ్వత్థామాది మహావీరులందరూ వేసే బాణములకుండే శక్తిని తాను గ్రహించాడు. ఒట్టి బాణాలు అర్జునుడికి తగిలేలా చూశాడు. అంటే మన భాషలో ఫిల్టర్ అయ్యుండి అర్జునుడికి షెల్టర్ ఇచ్చాడనమాట. అలాగా జయాయ జయభద్రాయ. సూర్యో దివోదాక్రమతు. సాధారణ వేదం చెప్తుంది, సూర్య దివా ఉత్ అక్రామత్ తాపురం ప్రణయామివ తాం ఆవిశత్ తాం ప్రవిశత. అదుగో సూర్యుడు ఉదయిస్తున్నాడయ్యా, మేమంతా ప్రవేశిస్తున్నాం. తాం ఆవిశత, మేము లోపలికి వెడతాం. సావహ శర్మ యచ్చతు వర్మ యచ్చతు, మేము సూర్యకాంతి అనే మండలంలోకి వెడుతున్నాం. ఆయన శర్మము ఇవ్వాలి, వర్మము ఇవ్వాలి. అంటే శర్మం అంటే సుఖము, వర్మం అంటే క్షేమము. అంటే యోగము భద్రము రెండూ కూడా కలిగించాలి. జయాయ జయభద్రాయ, జయము కలిగించాలి, భద్రము కలిగించాలి. వర్మం అంటే కవచము, కవచం ఉందంటే మనకి భద్రం అన్నమాట, మనకి ప్రమాదం లేదు. కానీ ఎప్పుడు ఆ కవచం మీద గౌరవం ఉన్నప్పుడు. ఒకసారి దుర్యోధనుడు అడిగాడు ద్రోణాచార్యుల వారిని, నేను యుద్ధంలో అర్జునుడిని జయించి తీరాలండి అన్నట్ట. నీ వల్ల కాదురా, యుద్ధం చేసుకో, వెనక్కి వస్తావన్నాడు. లేదు, జయిస్తానంటే ద్రోణాచార్యుల వారు తన కవచం ఇచ్చాడు ఆయనకి. ఇస్తే దుర్యోధనుడు నమ్మలే. ఎందుకు వచ్చిన కవచం అయ్యా ఇది అన్నాడు. ఎందుకు? అది ఉక్కు కవచం కాదు, బంగారు కవచం కాదు, ఇనప కవచం కాదు, ఇత్తడి కవచం కాదు, కృష్ణాజినం
జింక చర్మం. నీళ్ళు బంగారంగాను ఉక్కు కవచం వేసుకున్నా తుక్కు కొడతాడు అవతలవాడు. ఎందుకీ కవచం నాకన్నట్ట మహానుభావుడు. అంటే చెప్పాడు, వేసుకెళ్ళు నువ్వు అన్నాడు. వేసుకుని వెళ్ళాడు. అర్జునుడు యుద్ధం చేస్తుంటే ఒక్క బాణము దుర్యోధనుడికి తగలటం లేదు. తగలకపోయేసరికి అర్జునుడికి అనుమానం వచ్చింది. ఏమిటి తేడా వచ్చింది అనుకున్నాడు. కృష్ణ పరమాత్మ సౌజ్ఞ చేశాడు. ఒకసారి వాడు వేసుకున్న కవచం చూసుకోమన్నాడు. అప్పుడు అర్జునుడు గుర్తుపెట్టాడు, ఈ కృష్ణాజనం ద్రోణాచార్యుల వారిది. రోజు నేను తొడిగేవాడిని గురుకులంలో ఉన్నప్పుడు. ఓహో, ఇది మంత్రపూతమైన కవచము, అందుకని బాణాలు దేనికి తగలటం లేదు అని నిర్ధారణ చేసుకున్నాడు. దుర్యోధనుడు అంత హడావిడిలోనూ పాపం కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. చేతికి వేసుకోవాల్సిన కవచం వేసుకోలే, అంటే మన భాషలో గ్లౌస్ అంటారు కదా, అది వేసుకోలే. అంగుళి త్రాణములు లేవు. అందుకని అర్జునుడు బాణప్రయోగం ఈ వేళ్ల మీద కొట్టాడు. ఈ దెబ్బలు తట్టుకోలేక దుర్యోధనుడు పారిపోయాడు. మహాభారతంలో ద్రోణపర్వంలో ఘట్టమిది. అంటే ఆ కవచము వర్మయచ్చతు శర్మయచ్చతు అంటే భగవంతుడి మీద అంతటి నమ్మకం పెట్టుకో. సూర్యకాంతిలో తిరిగితే నాకు రక్షణ వచ్చిందండి అనకు. సూర్యకాంతిని అనుభవించిరా, నీకు రక్షణ ఏమిటో తెలుస్తుంది. తరువాతి నామము హర్యశ్వ 88వది. ఓం హర్యశ్వాయ నమః. హర్యశ్వుడు అంటే ఆకుపచ్చని గుర్రములు కలిగిన వాడని. శ్యావాసితిపాదో అభ్యన్రథం హిరణ్యప్రవుగం వహంతః. బంగారముతో నిర్మించిన రథాన్ని మోస్తున్నాయి గుర్రాలు వస్తున్నాయి. ఎలాంటి గుర్రాలు? శ్యావ నల్లటి గుర్రములట, శితిపాద తెల్లని పాదములు కలిగినవి. గుర్రాలు నల్లగా ఉన్నాయి, పాదాలు హాయిగా ఉన్నాయి. అలాంటి గుర్రాలు రథాన్ని మోసుకొస్తున్నాయి. అంచేత హర్యశ్వ. హరిశబ్దము నల్లదనాన్ని కూడా సూచిస్తుంది. హరితశ్యామో భవతి అంటుంది వేదం. ఎప్పుడైనా కానీ అమ్మాయి వివాహమైన తరువాత ఆవిడ ఎంత అందగత్తి అయినప్పటికీ గర్భము ధరించగానే కొంచెం నల్లబడుతుందట. అలాంటి నల్లటి గుర్రములు పరిగెత్తుకొస్తున్నాయి. శావా శితిపాద తెల్లని పాదములు కలిగినవి. అందుకని హర్యశ్వ. అలాంటి గుర్రములకి నమస్కరించండి. అంటే బంగారు రంగుతో ఉంటే మెరిసిపోతుంటాయి ఇవి. అంటే గుర్రాలకి రకరకాల రంగులు ఉంటాయి. హర్యశ్వ. ఇంకో తమాషా ఏమిటి? హర్యశ్వ అంటే హరి అశ్వ, కోతిని గుర్రముగా కలిగినవాడు అని అర్థం. అంటే రామావతారాన్ని సూచిస్తున్నారు. ఒకప్పుడు హనుమంతుడు కూడా స్వామిని మోసుకునే వెళ్ళాడు కదా. కిష్కింధకాండలో ఉంది సన్నివేశం. కిష్కింధ దాకా నడిచి వెళ్ళాడు. నడిచి వెళ్ళిన దాకా ఉండి పంపా సరస్సు దాటితే కిష్కింధ వచ్చేసింది. సరే, మధ్యలో ఆ శబరి కోసం వెళ్ళొచ్చాడు, అయిపోయింది. హనుమంతుడితో మాట్లాడడం అయింది. హనుమంతుడు భుజం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ఋష్యముఖం మీద దింపాడు. ఇప్పుడు ఎవరికైనా ఓ అనుమానం రావాలి, ఎంత దూరం నడిచొచ్చిన వాడు ఆ కాస్త దూరం నడవలేకపోయాడా రామచంద్రస్వామి? దానికోసం కాదు. రాముడు పరమ ధర్మాత్ముడు. తన దేశము కాని దేశంలో అడుగు పెట్టాడు. కిష్కింధంతా కూడా వాలి ఏడుబడిలో ఉంది. వాలి శత్రువైన రావణాసుడితో సంధి చేసుకున్నాడు. ఇప్పుడు కిష్కింధ ప్రాంతమంతా కూడా ఏమవుతుంది? తనకి శత్రుదేశం అవుతుంది. శత్రుదేశమైనప్పుడు శత్రువు ఇంటిలోకి దొంగతనంగా వెళ్ళడము రాముడికి ఇష్టం లేదు. అనుమతి తీసుకుని వెళ్ళడానిక శత్రువు అనుమతి తీసుకుని తలదించినట్టు అది కూడా ఇష్టం లేదు. అందుకనే హనుమంతుడు భుజం మీద ఎక్కించుకున్న తర్వాత ఋష్యమూక పర్వతం మీదే కాలు నేల మీద మోపాడు. ఎంచేత ఋష్యమూకం అన్నది వాలి ఏలుబడిలో లేదు, సుగ్రీవుడి రక్షణలో ఉంది, మతంగ మహర్షి ఆశ్రమం రక్షణలో ఉంది. కనుక రాముడు ఇంత ధర్మాత్ముడు, సూర్యవంశీయుడైన, అందుకని హర్యశ్వుడయ్యాడు. ఇది జరిగిన పని. అంచేత కోతిని అంటే హనుమంతుడిని గుర్రముగా కలిగినవాడు. అలాంటి హర్యశ్వుడు అన్నారక్కడ. అంతేనా? సహస్రాంశ అని తరువాతి నామము 89వది. ఓం సహస్రాంశవే నమః అంటే వేలాది కిరణములు కలిగినవాడు సహస్రాంశ. సహస్రాణి అంశవో జీవా యస్యా సహ. ఇక తమాషా ఏమిటంటే అంశ శబ్దానికి కిరణమనుంది, కానీ భగవంతుని లోపల వేలాది అంశాలుంటాయి. ఒక్కొక్క అంశతో ఒక్కొక్క జీవుడు పుడుతున్నాడు. అది విశేషం. అంచేత వేలాది జీవులన్నిటికీ కూడా పుట్టుక ఇచ్చినవాడు సహస్రాంశ.
భగవద్గీతలో అదే మాట చెప్పాడు. మమైవాంశో జీవలోకే జీవభూత. ఈ ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళందరూ నా అంశలురా నాయన. నా కాంతి లోపల చిన్న చిన్న కణముల వల్ల ఒక్క కళ్ళు బతుకుతున్నారు. అంటే వేలాది జీవులందరూ కూడా ఆయన అంశలే. అది విశేషం. త్యాగరాజస్వామి శరభోజి రాజు గారి ఆశ్రమానికి వెళ్ళలేదుట పాపం. ఆశ్రయానికి ఆశ్రమానికి అన్నగారు అన్నారు, నా విష్ణు పృథ్వీపతి అని శాస్త్రం రా అబ్బాయి, విష్ణుంశ లేనిదే రాజు కాలేడు కదా, అంచేత నువ్వు శరభోజి ఆస్థానానికి వెళితే రాముడు ఆస్థానానికి వెళ్ళినట్టే అన్నట్ట. శరభోజి గారి మాట విని చాగయ్య అన్నారు, అన్నయ్య పూర్ణమిదం పూర్ణమద అని భగవంతుడే పూర్ణము, ఈ రాజు ఒక అంశ. ఎవడైనా కానీ పూర్ణాంశం ఉంటే పూర్ణం పొందకుండా భిన్నమున కోరుకుంటాడా? అంశని కోరుకుంటాడా? అజరుద్ర సురేషులకు ఆ స్థానమిచ్చు, ఆ స్థానానికే నా ప్రస్థానం తప్ప నేను ఈ రాజుగారి దగ్గరికి వెళ్ళనన్నారు ఆయన పాపం. అదనమాట. అంచేత భగవంతుడే పూర్ణాంశ, మనమంతా అంశలమే దాంట్లోనూ. కాబట్టి వేలాది జీవులందరికీ కూడా అంతర్యామి. కాబట్టే పెద్దలు ఒకరు చెప్పారు, లోకంలో ఎందుకు పనికిరాని వాడు లేడురా, ప్రతివాడు ఏదో పని కోసం ఉపయోగించేవాడే. ఎవణ్ణీ తక్కువగా చెయ్యకు. ఘట్ ఘట్ మే వసతి ప్రభు కట్ వచ్చినమత్తు బోలురే అన్నాడు హిందీ కవి. ప్రతి చోట అణువణువు లోపల వ్యాపించి ఉంటాడు పరమాత్మ. ఈ అణువులన్నీ ఆయన నుంచే వచ్చాయి గనక. కాబట్టి ఓం సహస్రాంశవే నమః. తరువాతది ఆదిత్య. ఓం ఆదిత్యాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ప్రాధాన్య బోధన కోసమే మళ్ళీ ఆదిత్య. ఇంతకుముందు ఆదిత్య అంటే మొదటగా ఉండే దేవుడని అర్థం చెప్పాం. ఇంతకుముందు అదితి కుమారుడని చెప్పాం. ఇక్కడ మళ్ళీ ఆదిత్య అనడానికి కారణం ఏమిటంటే మొట్టమొదటి రక్షకుడు ఆయన. రక్షకుడు ఎవరంటే ఆయనే రక్షకుడు. ప్రసమిత్ర మరుతో అస్తు ప్రయస్వాన్ యస్తే ఆదిత్య శిక్షతి వ్రతేన నహన్యతే నజీయతే తోతోనైనమహంసో. మనం సంధ్యావనంలో చెప్పుకుంటాం. ఈయనకి నమస్కరించండి అయ్యా, ఈయన మనకి అన్నము ఇస్తాడు, ఈయన మనకి కీర్తినిస్తాడు. ఈయన దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఈయన భక్తుడిని ఎవడూ కూడా హింసించలేడు, ఎవడూ జయించలేడు. అంతటి గొప్పవాడు. సంధ్యావందన మంత్రం ఇది. దేవతల్లోకెల్లా ఎవరయ్యా రక్షకుడు అంటే మనకి చాలామంది ఉన్నారు. అన్నగారు తమ్ముడిని రక్షించాలి. మరి రావణాసుడు భీషణుని రక్షించాడా? వాలి సుగ్రీవుని రక్షించాడా? ఎవరు రక్షించారండి? కొడుకుని రక్షించాల్సిన బాధ్యత తండ్రిది కదా. మరి ధ్రువుణ్ణి ఎవరు రక్షించారు? ప్రహ్లాదుని ఎవరు రక్షించారు? భర్త భార్యని రక్షించుకోవాల్సి ఉంటుంది. మరి 5గురు ఉన్నారు భర్తలు. ద్రౌపదిని ఎవరండి రక్షించింది? ఆలోచించండి. అలాగే రాజుని పరివారం రక్షించాలి. మరి గజేంద్రుడు నీళ్లలో పడితే ఎవరండి రక్షించింది? ప్రహ్లాదుణ్ణి, ధ్రువుణ్ణి, ద్రౌపదిని, కాకాసురుణ్ణి, ఇలాంటి వాళ్ళందరినీ రక్షిస్తే ఆయన రక్షకుడు కాక ఎవరెవరినో రక్షకులు ఏంటండి? చివరికి నువ్వు ఏ దేవుడికి దండం పెట్టావో ఆ దేవుడు నీకు వరమిస్తే, ఆ వరమిచ్చిన కారణంగా చెలరేగిపోతే, అలాంటప్పుడు ఆ భక్తుణ్ణి రక్షించేదెవడు? శిక్షించేదెవడు? మళ్ళీ ఇంకో ఆయనే కదా. మరి నువ్వు ఇష్టదైవానివి వరమిచ్చావా? వాడికి ప్రాణం మీదకి వస్తుండే నువ్వు వచ్చి రక్షించుకోలేకపోయావా? గమనించండి, బాణాసురుడు ఎవరు రక్షించారు? బలిచక్రవర్తిని ఎవరు రక్షించాల్సి వచ్చింది? అంచేత శ్రీపతిరేవ ఏకః వాత్సల్యాత్ అభయప్రదానాత్ అంటూ మనకి నారాయణాష్టకంలో చెప్తారు. అలాంటి రక్షకుడు ఆదిత్య. అతడు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా. ద్రౌపది కీచకుడి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే భర్తలంతా ఎదురుకుండా ఉన్న ఎవడు రక్షించే గతి లేదు. అలాంటి సందర్భంలో ద్రౌపది ఎవరిని ప్రార్థించింది? సూర్య భగవాన్ని ప్రార్థించింది. ఎంచేత మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి. తనకి చీరలు ఒలుస్తూ ఉండగా కృష్ణుని ప్రార్థిస్తే ఆయన వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుని పిలవాలి, ఎలాగో తెలియటం లేదు. సూర్యుడిని ప్రార్థించింది. వెంటనే సూర్యుడు తన శక్తిని పంపించాడు, ద్రౌపదిని రక్షించాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం
తం సూర్యం ప్రణమామి.